ఈరోజు మనం బగారా రైస్ ఈజీగా ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, టమోటా, పచ్చిమిర్చి 3 తీసుకోవాలి. బిర్యానీ ఆకులు ఒక 4, యాలకులు 3, పట్టాలు, లవంగాలు ఒక 5 అలా తీసుకోండి. మరాఠీ మొగ్గ, ఇంకేమన్నా బిర్యానీ మసాలా అవి ఉంటాయి కదా, అవి కావాలంటే తీసుకోండి. జాపత్రి, జాజికాయ ఇలాంటివి తీసుకోవచ్చు. తర్వాత ఒక పెద్ద దబరా తీసుకొని 1 కేజీ నేను తయారు చేస్తున్నాను. 1 కేజీకి నేను చూపించిన మసాలాలన్నీ వేయాలి. అంటే యాలకులు ఇవన్నీ చూపించాను కదా స్టార్టింగ్లో, అవన్నీ వేసి నూనెలో బాగా వేగనివ్వాలి. దాని తర్వాత ఆనియన్స్ వేసి మంచిగా రెడ్డిష్గా వచ్చేటట్లు ఫ్రై చేయాలి. చిన్న స్పూను సాల్ట్ వేసుకోండి. అది కల్లుప్పైనా అవ్వచ్చు, నార్మల్ సాల్ట్ అయినా అవ్వచ్చు. ఫైవ్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మసాలా ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో 2 స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు 1 కేజీకి. ఈ మసాలాని బాగా ఆయిల్లో కొంచెం రెడ్డిష్గా వచ్చేటట్లు ఫ్రై చేసుకోవాలి. కొంచెం లో ఫ్లేమ్లోనే చేసుకోండి. మసాలా బాగా ఫ్రై అయ్యాక కోసి పెట్టుకున్న టమోటా, సాల్ట్ కొంచెం వేసుకొని వీటిని కూడా కొంచెం మగ్గేటట్లు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అడుగు అంటకుండా చూసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. 1 స్పూన్ గరం మసాలా వేసుకుంటే వేసుకోండి, అది ఆప్షనల్. 1 స్పూను ధనియా పౌడర్ వేసుకోండి. బిర్యానీ మసాలా ఉంటే కూడా వేసుకోండి. బిర్యానీ మసాలా ఎలా తయారు చేసుకోవాలో నా ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఆ వీడియో కూడా మీకు అర్థమవుతుంది. నేను 4 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. దానికి 4కి 8 గ్లాసెస్ హాట్ వాటర్ తీసుకున్నాను. నేను కెటిల్లో నార్మల్గా వేడి చేసి ఒకేసారి వేసేస్తాను, తొందరగా అయిపోతుందని. లేదా మీరు పక్కన ఇంకో స్టవ్ ఉంటుంది కదా, దాంట్లో అయినా కాగబెట్టుకొని వేసుకోవచ్చు. అంటే తొందరగా అయిపోతుంది అనమాట, మనకి టైం కూడా సేవ్ అవుతుంది. తర్వాత ఈ వాటర్ అంతా తెరలేక ఈ రైస్ మనం నాని పెట్టుకున్నాం కదా కడిగి మంచిగా, ఒక 15 మినిట్స్ బిఫోర్ పెడితే చాలు. ఆ నాని పెట్టుకున్న రైస్ని కూడా ఆ తెరులుతున్న వాటర్లో వేసేసేయండి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఏమైనా తక్కువగా ఉంటే ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. మీరు మూత పెట్టి ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించండి. దాని తర్వాత ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. లెమన్ కొంచెం వేయండి, సగం వేయండి చాలు, లేదా 1 అన్నా వేసుకోవచ్చు చిన్నది. ఇంకోటి కలర్ మీ ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి. అది వాటర్లో కలిపి ఉంచుకోండి. ఒక చిన్న గ్లాసు అంటే ఒక 2-3 స్పూన్స్ వాటర్లో కలిపి కలర్ అలా దమ్ అయ్యేటప్పుడు వేసుకోండి. దమ్ చేసేటప్పుడు ఇంకా వాటర్ అంతా ఎగిరిపోయి ఉన్నప్పుడు తవ కింద పెట్టండి అనమాట. వేసి తవ ఉంటుంది కదా, దోశ వేసే పెనం, అది పెట్టండి. పెట్టి సిమ్లో పెట్టేసేయండి.